तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात्। सुब्रह्मण्याय नमः, शिवाय नमः, सीताय नमः। అర్చన పళ్ళెం పువ్వులు పళ్ళు మర్చిపోకుండా తీసుకురామ్మా. సరే. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అమ్మా, దీర్ఘాయుష్మస్తు. ఇవ్వండమ్మా. మా అన్నయ్య కూతురు విజయశాంతికి ఈరోజు శాంతి. ఎటువంటి కొత్త లేకుండా భర్తతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. అబ్బాయి పేరు అర్జున్. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తరూపేభ్యః. నీరాజనం దర్శయామి. అయ్య గారు అమ్మాయి సుమంగా దీర్ఘ సుమంగలిగా థ్యాంక్ యూ. మీ మాట మన్నించండి. సుబ్రహ్మణ్యాయ నమః, కుమారాయ నమః, గుణధ్వజాయ నమః, కుమవర్ణాయ నమః, లక్ష్మి ఇలా రా. నీ సమస్య ఏమిటి అన్నది నాకు తెలుసు. ఈ రుద్రాక్షని ఆ అమ్మాయి చీర కొంగికి ముడివేసి పెట్టు. శాంతి ముహూర్తంలో ఏదైనా సమస్య అంటూ వస్తే దీన్ని చేతులు పెట్టుకుని సుబ్రహ్మణ్య కవచం చదవమని చెప్పు. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇదిగో వెళ్ళు. తమ్ముడు, ఎస్ అంకుల్. స్నానం చేసావా? ఎస్ ఐమ్ రెడీ. బలాన్ని పెంచే ఆహారం ఒకటి ఉంది. యు మీన్ సప్లిమెంట్స్? ఎస్, కమ్. ఐమ్ కమింగ్. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. తమ్ముడు, ఇది ములక్కాడ కూర, ఇది ములక్కాడ పప్పు, ఇది ములక్కాడ వేపుడు, నెయ్యిలో వేయించిన ములగాకు కూర, ఇది నెయ్యిలో వేయించిన చిన్న ఉల్లిపాయ, ఇది మునక్కాడ సూపు. అయితే పెరట్లో ఉన్న మునగ చెట్టు వేరుతో పీకిసాం. తమ్ముడు, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. అమ్మాయికి అత్త ఒకతుంది. తను చాలా తెలివైంది. ఆవిడే ఇవన్నీ చేసి పంపించింది. నువ్వు తిను సరే, సరే. తమ్ముడు. అవును, లిప్ లాక్ చేయబోయేదానికి లిప్స్టిక్ ఎందుకో? అంతేనే, ఈ రోజు దీనికి శివరాత్రి. పొండే సిగ్గులేని మొహల్లారా. అవునవును, ఎవరు సిగ్గుపోతుందో రేపు పొద్దున్న సరే సరే లెగు, శారీ ప్లీట్ సరి చేస్తాను. వద్దు, నేను చూసుకుంటా. అయ్యో, చాలా ఓవర్ గా సిగ్గుపడుతున్నావు. అక్కడ ఆయన దగ్గర కూడా ఇలాగే సిగ్గుపడతావా? అక్కడ కట్టే పని ఉండదే, విప్పే పని అన్ని ఓవర్ చేయకండి, తన అసలు సిగ్గుపడతాం కదా. పొండి తెలుగు కోపీస్. ఏ అల్లరి పిల్లలారా, అందరూ కాస్త బయటికి వెళ్తారా? శోభనానికి వెళ్లే అమ్మాయికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాల్సి ఉంది. హలో, మాకు కొంచెం నేర్పండి, మేము నేర్చుకుంటాం. అది పెళ్ళైన తర్వాత శోభనానికి వెళ్లే అమ్మాయిలకి మాత్రమే చెప్పబడుతుంది. ఓ, ఫస్ట్ నైట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే దుర్మార్గురాలా, నువ్వు ఇలా చేస్తావా ఏంటి? నువ్వు బయటకు ఏ శాంతి, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేం చెయ్యాలో చెప్తాను, విను, సరేనా? అక్క, నువ్వు అసహ్యంగా ఏది చెప్పుకో, తర్వాత నా కొళ్ళంతా జివ్వమంటుంది. ఇక్కడ జివ్వమంటది, అక్కడికి వెళ్తే కూతలు వస్తాయి. నాకు తెలీదా? నేను ఎంత మందిని చూసుంటాను. అయ్యో అక్క, నువ్వేమీ చెప్పుకో ప్లీజ్. నాకేమీ తెలియకపోయినా అడ్జస్ట్ చేసుకుంటా. ఏం అడ్జస్ట్ చేసుకుంటా? మగవాళ్ళు 3 రకాలుంటారు, నీకు తెలుసా? ఇస్ ఇట్? అక్క ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పక్క. ఇప్పుడు మాత్రం అడుగు. మన గిఫ్ట్ బాక్స్ లో జంట అరటిపళ్ళు పెట్టాను. అలాగా? ప్రీతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. చూడడానికి చాలా క్రంచిగా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఇదిగో వస్తున్నా. హలో హలో, ఫస్ట్ నైట్ రూమ్ లో బెడ్ మీద ఏం చేస్తున్నారు? లేకండి. డెకరేట్ చేస్తున్నాం కదా. చేసిన చాలు కానీ వెళ్ళండి, టైం అవుతుంది.
సార్కి తొందర ఏంటో చూడు, టైము 8 అవుతుంది. హలో ఆ కాలంలో 8 కల్లా పడుకుంటారు తెలుసా? సారు నిద్రపోతారంట. గొప్పలే వెళ్ళండి. వీళ్ళ ఫస్ట్ నైట్ లో వీళ్ళ ముగ్గులకి మందు పోయిస్తా. పోండి బయటకు పోండి. సారే ముందెక్కించుకున్నట్టున్నాడు. దించుకోవచ్చా? ఒక్కటిస్తే. నీ పేరేంటి? దర్శు. నీ మొగుడికి ఫుల్ గా పోయిస్తా. వెళ్ళు బయలుదేరండి. నా పిల్లానికి నేను చేయకుండా ఇంకెవరు చేస్తారు? ఆ? వచ్చేసింది. అబ్బో వాసన అదిరిపోతుంది. వాళ్ళ బలి దొరికారు. అయిపోయావు. రా. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఎక్కడికి వచ్చావు? మీ ఆవిడ బట్టలు పెట్టడానికి వచ్చాను. అటు చూడు, డెకరేషన్ చెదిరిపోతుంది. బెడ్ మీద నుంచిలే. ఎవరు చూడగా? ఇవన్నీ నలిగిపోయేవే కదా. కట్టుకున్న నలపడానికి బయట నలపడానికి తేడా ఉంది కదా. లేకు ముందు లేకు. బయలుదేరు. ఏమ్మా ఏంటమ్మా? ఆవు పాలే కదా ఇవాళ పిండి మంచిది. ఇదిగో జీడిపప్పు, బాదం, పిస్తా అన్ని పప్పులు ఇక్కడ ఉన్నాయి. ఈ నట్స్ అన్నిట్లో నుంచి ఒక గుప్పెడు పప్పులు తీసుకొని మిక్సీలో వేసి బాగా పొడి చేసి పాలలో కలిపేయండి. పప్పులేవో పాలేవో కనిపెట్టకూడదు. మొత్తానికి పాల్లా కాకుండా పాయసంలా చిక్కగా ఉండాలి. అప్పుడే అల్లుడు గారికి కిక్కెక్కుతుంది. ముఖ్యమైనది ఏదో మర్చిపోయిన. ఏది? ఇందులోంచి 4 మాత్రలు తీసుకొని బాగా పొడి చేసి పాలలో కలిపేయండి. తెలియకూడదు. మాత్ర వేసుకుంటే అంత కిక్కిస్తుందా? అదురుద్ది. అయ్యో, నా ఫస్ట్ నైట్ అప్పుడే రహస్యాలు తెలియకుండా పోయాయి. తెలుసుంటే నా జీవితం ఎంత ప్రకాశంగా ఉండేది. నా కడుపులో కాయో పండో ఉండేది. గీతూ ఈయనెవరు? నా మొగుడు. ఈ పొట్లకాయ ఎలాగమ్మా ఒక పండును పుట్టించగలదు? అయ్యో చెప్పొద్దు. హలో, రండి. ఏమిటి సార్? ఏంటండి కబడ్డీ ఆడుకుంటూ వస్తున్నారు? ఆ సంగతి పక్కన పెట్టు. ఇదేంటి? పిస్తా, అక్రోట్, జీడిపప్పు. ఇదేంటో తెలుసా? అశ్వగంధ. ఇది కలిపి అల్లుడికిస్తే అల్లుడికి గిల్లుడే గిల్లుడు. జమాయిస్తారంట. ఏంటి ఒక కిరాణా కొట్టి పెట్టుకున్నావు? ఏదో ఆవిడ చెప్పడం వల్ల ఒక ములక్కాడు చెట్టే పీకి వాడి ముందు నాటాం. దాన్ని పీక్కు తినేసి వాడు కడ్డీలా నిలబడ్డాడు. అక్కడ వాడి పరిస్థితి ఏంటో తెలీదు. లోపలికి వెళ్లే అమ్మాయిలందరూ పక్క నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. రేపు ఉదయం అమ్మాయి ప్రాణాలతో ఉండాలా అక్కర్లేదా? ఇలా చూడు, మర్యాదగా పిస్తా బాదం మాత్రమే ఇవ్వు. ఇది మనకి యూస్ అవుతుంది. వడ్డీకి తీసుకున్న ముగ్గురు చాలా రోజుల నుంచి నన్ను నీళ్లు తాగిస్తున్నారు. ఫోన్ చేసినా తీయడం లేదు. కానీ డైలీ వాళ్ళు మందు కొట్టకుండా ఉండలేరురా. రెగ్యులర్ గా కొట్టుకే వస్తూ ఉంటారు. రాగానే మక్కిలు ఎరగొట్టండి రా. డబ్బులు వసూలు చేస్తానన్నా. ఏంట్రా అరుస్తున్నావు? నీ ఎరుపుగా వాళ్ళు పారిపోతారా? నేనే కదరా వడ్డీకి ఇచ్చింది, అర్థమైందా? వెళ్ళి నుంచోండ్రా. ఎవడు కూడా నిద్రపోకూడదు. నువ్వు పోనివరా. అక్కడ ఉంటాం. శశికుమార్, ఇదిగో ఎలక్షన్ టైము. తాగి వెళ్ళామంటే అమ్మా నాన్న కొడతారు. తాగకుండా పోతే రాజకీయ నాయకులు కొడతారు. దేశమే మందు అమ్మకాల మీద నడుస్తున్నట్టుందిరా. రే మావా, మనకు డబ్బులు ఇచ్చాడే దాసు, వలవేసి వెతుకుతున్నాడు రా. లొకేషన్ పంపించాను, టక్కన వచ్చాయి. లేకపోతే చావు. పోయిరా. రే గ్లాసు నీళ్ళు ఇవ్వరా. నేను ఒక మెసేజ్ చేసుకున్నాను. డియర్ ప్రొడ్యూసర్, నా పేమెంట్ జిఎస్టీ కూడా కలిపి. గ్లాస్ వచ్చింది, నీళ్లు రాలేదేంటి? నీళ్ళకి బదులు సోడా బాగుంటుంది. అదంతా నీకెందుకు నాతోనే ఎటకరమా? నేనే కదరా మీకు నిద్రమొహాలు పండి తీయరా. వాళ్ళు పారిపోతున్నారు. ఎక్కువ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఊరికి వెళ్ళవా? వాళ్ళు పారిపోతున్నారా? ముందు పోనీ. త్వరగా పోలేరా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం పర్వాలేదు, ఏమైనా నేను చూసుకుంటాను.
అన్నా వాళ్ళు మీకు ఎంత ఇవ్వాలి? 1.5 లక్ష. కొత్త బంపరు గుద్దితే 2 లక్షలు అవుట్.